నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే 8 అవుతుంది. సో ఇంకా మా ఎయిర్లైన్ది వాళ్ళు కౌంటర్ తీయలేదు. మనకేమో ఫ్లైట్ వచ్చేసి మనకు అర్ధరాత్రి ఉన్నది. మరి తప్పదు కదా, ఇక్కడ కూర్చున్నాము, కొనుక్కున్నాము ఫుడ్లు. సో ఇప్పుడు చూద్దాం మనం అసలు ఈ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని ఈ షార్ట్. ఇట్స్ కినవా సలాడ్ అనుకుంటాను. ఇట్స్ కినవా అండ్ చిక్ పీ సలాడ్. ఓ నో, కినవా లేదల్లా. కినవా కాదా? దీనికి ఏమో భలే ఇచ్చిండు డ్రెస్సింగ్. ఇగోండి, ఇదేదో గ్రీన్ డ్రెస్సింగ్, ఇవేమో సీడ్స్, తర్వాత ఇది ఇంకొక రకమైన డ్రెస్సింగ్. ఇవి వేసుకో బాగుంటాయి. 2 సీడ్స్ ఇచ్చింది, ఇవన్నీ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది. సో వీటికి ఎంత అయిందంటే టోటలు లేదు బిడ్డ, ఇప్పుడు ఓపెన్ కాదు. అది కోపా కాదు బిడ్డ, ఏంటిదా వేరే ఎయిర్లైన్, అది అజుల్, కోపా కాదు. సో దీనికి మనకి ఎంత అయింది అంటే చూసుకుందాము. టోటల్ 68 అంట. ఓకే, 68 విచ్ ఈస్ లైక్ 70 అంటే మనకి 50 అంటే 10, సో ఇంకో 20 అంటే 4, సో $15 అనమాట ఒక బియరు. ఆ బియరు నేను చూసిన బియర్కి దానికి. సో నేనైతే ఆల్రెడీ నేను తినేసిన ఆల్రెడీ లంచ్ హెవీగా తిన్నా కాబట్టి ఐఎమ్ నాట్ హంగ్రీ, సో ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్ అది. సో ఇప్పుడు మనం వెయిట్ చేయాలి ఇంకా, ఎందుకంటే 3 hours ముందే వెళ్ళొచ్చు లాంచ్కి, ట్రై చేయొచ్చు, బట్ దట్స్ ఓకే. ఇంకో సలాడ్ కూడా తెప్పించేసుకున్నాము. దీనికి ఒక్కొక్క సలాడ్కు 50, అంటే సేమ్ US రేట్ అనమాట. ఇదైతే పొగలు కక్కుతుంది, వేడిగా చేసి ఇచ్చింది, అంటే వేడి చేసినట్టుంది సలాడ్ని. దాంతోపాటు మళ్ళీ 3 అయితే ఇచ్చింది. వేడిగా కినోవా సలాడ్ ఎట్లుంటుందో చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. సో కాకపోతే ఏంటంటే చెక్ ఇన్ మాది ఓపెన్ అయ్యేది 10:30కి. సో అప్పటి వరకు ఇంకో గంట షాపింగ్ చేద్దామని ఇట్లా బయటకు వచ్చిన. డిన్నర్ అయితే అయిపోయింది. ఇదేదో చాక్లెట్స్ అంట, ట్రై చేద్దామని. కాఫీ చాక్లెట్స్ అంట, చూద్దాం, ట్రై చేసి చూద్దాం. ఈ కాఫీ కూడా యాక్చువల్లీ శాంపుల్ ఉండే, అయిపోయింది. ఇదేమో పైనాపిల్ చాక్లెట్ అంట గైస్, పైనాపిల్. చూద్దాము, దీని ప్రైస్ కూడా చూద్దాం ఎంత. పైనాపిల్ అయితే టూ గుడ్ ఉంది. సో 80 రూపాయలంట 170 grams, ఆల్మోస్ట్ $16 ఆర్ ఇట్లా చాలా కాస్ట్లీ. కొనుక్కోవడం